భగవద్గీత రెండవ రోజు. దృష్టాతు పాండవానికం వూఢ్యం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమం రాజా వచనమబ్రవీత్. దృష్ట్వా తు పాండవానికం వూఢ్యం దుర్యోధనః తదా ఆచార్యం ఉపసంగమం రాజా వచనం అబ్రవీత్. తదా ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వూఢ్యం వ్యూహరచనతో రణమునకు మోహరించియున్న పాండవానికం పాండవ సైన్యమును దృష్ట్వా చూచి తు మరియు ఆచార్యం ద్రోణాచార్యుల వారిని ఉపసంగమం సమీపించి వచనం వాక్యమును అబ్రవీత్ పలికెను. ధృతరాష్ట్రునితో సంజయుడు ఇట్లు పలికెను. ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో రణమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుణ్ణి సమీపించి ఇలా పలికెను. మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు అడిగిన దానికి సంజయుడు ఇలా చెప్పాడు. ఆ సమయంన రాజైన దుర్యోధనుడు ప్లానింగ్తో యుద్ధానికి మోహరించిన పాండవ సైన్యం చూశాడు. ద్రోణాచార్యుణ్ణి సమీపించి ఇలా పలికాడు. మూడవ శ్లోకంలో ఏం పలికాడు